మీ ఇంటికి మార్గం మీకు తెలుసు. ఒక వ్యక్తి, ఒక చుట్టాలో కానీ ఎవరో ఒక వ్యక్తి బంధువులు మీ ఇంటికి వచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? పలానా దిక్కున ఉన్నామండి రండి అని చెప్తారు. ఎందుకంటే మార్గం మీకు తెలుసు కాబట్టి. ఆయన వచ్చి కూడా మాకు తెలియట్లేదమ్మా, మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియట్లేదు అని చెప్తే ఏం చెప్తారంటే, సరే మీరు పలానా దిక్కున ఉండండి నేను వస్తాను అని వెళ్ళి తీసుకుని వస్తారు. ఎందుకంటే మీ ఇంటి మార్గం మీకు తెలుసు, ఆయనకి తెలియదు కాబట్టి మీరు వెళ్ళి తీసుకుని వచ్చారు. అలాగే పరలోక రాజ్యానికి మార్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనకి మాత్రం మార్గం తెలుసు కాబట్టి మనందరిని కూడా ఆయన మార్గంలో నడుచుకోవడం ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా మనం ఎక్కడికి చేరతామంటే పరలోక రాజ్యానికి చేరతాము. ఆ మార్గము యేసయ్య. ఆ మార్గాన్ని తెలుసుకుంటే చాలండి. మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, వర్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఆచార సాంప్రదాయాలు మార్చుకోమని బైబిల్ అస్సలు చెప్పట్లేదు. కానీ మారు మనసు పొందండి అని చెప్తూ ఉంది.